అరే షించాన్, దీని పిల్లను వచ్చేసరికి వాడు పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పిల్లను మనం తీసుకొని రాకపోతే గానీ మనకు పని అవ్వదురా రే. లేకపోతే ఇది మనల్ని విడిచిపెట్టదు. దీన్ని తీసుకొని రావడానికి మనం బయటికి వెళ్దాం అనుకున్నా కూడా ఇది మనల్ని వదిలేలేదు. మనం లేచేస్తారా షించాన్? షించాన్, కానీ నాకు తెలిసి ఇప్పుడు అది కనబడట్లేదంటే అది వెళ్ళిపోయిందంటావా? దరువన్నా, ఇందాక నుంచి మనం బయటికి వెళ్ళలేదు కదా, అందుకే అది కనబడట్లేదు. నాకు తెలిసేది వెళ్ళిపోయింది అనుకుంటా దరువన్నా. ఎంతసేపు అని ఉంటుంది చెప్పి ఇక్కడ. దాని పిల్ల మన దగ్గర లేదని దానికి తెలిసిపోయినట్టుగా ఉంది, అందుకే అది వెళ్ళిపోయింది దరువన్నా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళి దాని పిల్లని కనిపెట్టడానికి మనం ట్రై చేద్దాం పద. అవును రా షించాన్, తొందరగా వెళ్ళి మనమైతే కనిపెట్టాలి. ఎస్, తనైతే వెళ్ళిపోయిందిరా. బామ్మో, నేనైతే చాలా చాలా భయపడ్డాను ఇంకా ఇక్కడే ఉందేమో అని. అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా ఉందిరా. లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళి ఆ పిల్లని కనిపెట్టాలి. అనవసరంగా మనం తన్ని కోల్పోయాం. ఓరి నాయన, తన పేరేం పేరు? రుద్రానా? ఆ రుద్రగాడు ఎక్కడ పోయాడో ఏంటో. వామ్మో, మనం ఫాస్ట్గా వెళ్దాం. సో అంతలోపు దానికి గనక మనం దొరికామంటే మన పని అయిపోతుంది. అది చాలా పెద్ద లెవియథాన్. ఓరి నాయన షించాన్, ఇది పైనే ఉంది. ఏంటి దరువన్నా కామెడీ? వామ్మా, పైన ఉందా? ఊరు నాయన, దరువన్న ఇంకా మనల్ని చూడలేదు. చూడకపోతే తొందరగా పద లోపలికి పద, లేకపోతే మరి పడైపోతుంది. దరువన్న చూసింది, నన్ను చూసింది. వామ్మో వామ్మో, చూసింది. దరువన్న, పని అయిపోయింది. అది జస్ట్ మిస్, లేకపోతే నా పని అయిపోయింది. దరువన్న, ఇప్పుడు అది మనల్ని చూసేసింది. మనం లోపల ఉన్నామని తెలిసిపోయింది. కొంప తీసి ఇప్పుడు మనల్ని చంపేస్తుంది ఏంటి? దరువన్న, ఎలా తప్పించుకోవాలి, లేకపోతే మన ఇల్లే కూలిపోతుంది. వామ్మో, అయిపోయాం రచించాను. మన పని అయిపోయింది. ఇది మన ఇల్లు. అబ్బా, విరగకూడద్ది. వామ్మో, పని అయిపోయింది. ఇది మనల్ని విడిచిపెట్టట్లేదు. షించాన్, దాని పిల్ల మన దగ్గర లేదు. కానీ ఇదేంట్రా మన మీద పడింది? ఈ రుద్రగాడు ఎట్టిపోయాడో ఏంటో, వాడు ఎవడు కిడ్నాప్ చేశాడో ఏంటో, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో. వాడిని కనిపెట్టకపోతే మనల్ని ప్రాణాలతో విడిచిపెడతాడు. షించాన్, నా బ్రెయిన్ పని చేయట్లేదు. ఏం చేయాలో ఒక్కసారి ఆగు. ఇప్పుడు ఒకసారి నేను ట్రెవర్కి ఫోన్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చేయాలని తప్పించుకోవాలి. ట్రెవర్, నేను చాలా పెద్ద ఆపదలో చిక్కుకున్నాను. మా ఇంటికాడ ఒక పెద్ద జీవి వచ్చింది, అదే లెవియథాన్. అది వచ్చి మా పైన అటాక్ చేస్తుంది. తొందరగా ఒకసారి ఇంటికి రా. ఇంటికి డైరెక్ట్గా రాకు, నీ ప్రాణాలు పోతాయి. ఇది చాలా డేంజర్. ఏదో ఒక సొరంగం కనిపెట్టు. ఆ సొరంగం నుంచి డైరెక్ట్గా మా ఇంటికి తవ్వు. అప్పుడు డైరెక్ట్గా నువ్వు వచ్చేసేయ్. నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక్కడైతే మాత్రం ఇది విడిచిపెట్టట్లేదు. నా వల్ల కావట్లేదు. కొంతసేపట్లో ఇల్లు కూడా కూలిపోయేలా ఉంది. నువ్వే కంగారు పడుకో, నేను ఆన్ ద వేలో ఉన్నాను. ఆల్రెడీ నేను ఇక్కడ పని మీద వచ్చాను. ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను. కంగారు పడుకో. ఇంతకీ ఏంటా అది? నాకు అర్థం కావట్లేదు. మాన్స్టర్ వచ్చిందా? సరే సరే, వస్తున్నా. నాకు ఒక ఐడియా ఉంది. నాకు ఒక సొరంగం తెలుసు. ఆ సొరంగం నుంచి డైరెక్ట్ గా మీ ఇంట్లోకి వస్తాను. ఓకే 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 ట్రెవర్. షించాన్, ట్రెవర్ వస్తా అన్నాడు. అంతవరకు మనం ఇక్కడ ఓపిక పట్టాలి. అంతలోపు కంపెనీస్ ఇది మన ఇల్లు కూల్ చేస్తుందేమో. నాకైతే భయం వేస్తుంది. ట్రెవర్, ఫాస్ట్ గా రా. అరే, లాస్ సెంటర్స్ లో అందరూ ఇప్పుడు పరిగెడుతున్నారు. నాకు తెలిసి ఆ పెద్ద మాన్స్టర్ వచ్చిందనే. వామ్మో, ఇదంతా న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయింది. నేను ఇంతవరకు చూసుకోలేదు. అది కూడా ధను ఇంటికాడ ఏం చేస్తుంది? సరే, ఇప్పుడు అదంతా అనవసరం. తొందరగా వెళ్ళి మనమైతే ధనుని కాపాడాలి. దాని దగ్గరికి అయితే రావద్దని చెప్పాడు. మనమైతే సొరంగాన్ని కనిపెట్టాలి. మనమైతే ఇక్కడ సొరంగా ఉందని తెలుసు మనకి. ముందుగా వచ్చేసి అక్కడ ఉందా లేదా చూడాలి. ఆ జీవి అక్కడ లేకపోతే తొందరగా వాళ్ళైతే తీసుకొచ్చేయాలి. మన కార్ నుంచి తప్పించేయాలి. ఇక్కడ నాకేం కనబడట్లేదు. ఓరి నాయనో, ఏంటదే? ఊరి బాబోయ్, అంత భయంకరంగా అంత పెద్దగా ఉందంటే. వామ్మో వామ్మో వామ్మో, దాని దగ్గరికి వెళ్తే మన పని అయిపోతుంది. నో 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 నో, మనం అయితే దగ్గరికి వెళ్ళకూడదు. ఇప్పుడు మనం నేరుగా సొరంగం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడే ఎక్కడో సొరంగం ఉంటుంది. నేను మర్చిపోయాను. కరెక్ట్గా ఇక్కడున్న నదిలో ఉంటుంది. ముందుగా అది అక్కడ ఏం చేస్తుందో చూద్దాం. అరే బాబోయ్, అక్కడ వాళ్ళ ఇల్లును మొత్తం తొక్కి పడేస్తుంది. ఓరి
నాయనో ఇది ఎక్కడ జీవిరా బాబోయ్, దొరికితే మన ప్రాణాలు పోతాయి. ముందుగా వచ్చేసి నా స్నేహితుల ప్రాణాలు కాపాడాలి. నా ప్రాణాలకు ఏమైనా పర్లేదు, నా ప్రాణాలు పరంగా పెట్టిన వాళ్ళని కాపాడతారు. అయ్యో పాపం షించాన్ గడు కూడా లోపలే ఉండిపోయాడు అనుకుంటా. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికైతే అడ్డంగా ఒక రూట్ సొరంగాన్ని అయితే తవ్వబోతున్నాం. ఇక్కడే ఈ నది దగ్గరే సొరంగం ఉంటుంది. వామ్మో, అది ఇంకా మనల్ని చూడలేదు. చూసినా కూడా ఇప్పుడు దాని కళ్ళు నిఘా మొత్తం వాళ్ళపైనే ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ముందుగా వచ్చేసి మనం అయితే ఆ సొరంగాన్ని కనిపెట్టాలి. ఈ నదిలోనే ఒకప్పుడు నేను సొరంగం తవ్వాను, బట్ ఆ సొరంగం ఎక్కడుందో చూడాలి. అది నేరుగా అండర్ గ్రౌండ్ మెట్రో దగ్గరికి పంపించి డైరెక్ట్గా వాళ్ళ ఇంటిపైకి అయితే పంపిస్తుంది. ఆ సొరంగం ఇక్కడే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కాదనుకుంటా, కొంచెం ముందనుకుంటా. సరే, కొంచెం ముందుకైతే వెళ్దాం. అక్కడైతే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ ఎస్, ఇదిగోండి ఇక్కడే. దీని లోపల వచ్చేసరికి ఒక లోపల సీక్రెట్ వాల్ట్ లా కింద నేను రెడీ చేశాను. ఇంతకు ముందు నేను వాళ్ళ ఇంటికి సొరంగ మార్గం తయారు చేసినప్పుడు ఇది పెట్టాము. ఇంకా అది పనిచేస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మనమైతే ఇదే ఓ మై గాడ్, ఉంది, ఇంకా అలానే ఉంది. దేవుడా, ఇది ఎలా అయినా సరే ఓపెన్ కావాలి. అప్పుడు నేను దీనికి ఏదో సీక్రెట్ కోడ్ పెట్టాను. ఎస్, ఇప్పుడు గుర్తొచ్చింది. 14352 అదే కదా? ఎస్, అదే. ఒక్కసారి ఇప్పుడు వచ్చేసి మనమైతే ఎంటర్ చేయాలి. 14352 ఓపెన్. ఓపెన్. ఓ మై గాడ్, మనమైతే పైనుంచి కింద పడ్డాం. అమ్మ బాబోయ్, ఇంకా నయం వాటర్ ఏం మొత్తం రాలేదు. వాటర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం సొరంగం నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనం నేరుగా వెళ్ళట్లయితే తను ఇల్లు పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనమైతే ఇంటి పైకి వెళ్ళిపోవచ్చు. కమాన్ ట్రెవర్, ఫాస్ట్గా పద, సమయం లేదు, లేకపోతే వాళ్ళ ఇల్లు మొత్తం కూలిపోతుంది. అప్పుడు లోపల వాళ్ళు ఉండిపోతారు. ఇక్కడెక్కడో ఎస్ ఇది అనుకుంటా. నో, ఈ డోర్ అయ్యి ఉండదు. మనమైతే నేరుగా పైకి అయితే వెళ్ళాలి. ఇలాంటి డోర్లు ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. మనకి కావాల్సిన డోర్ కూడా అలానే ఉంటుంది. అది ఎక్కడుందో కనిపెట్టాలి. ఇక్కడ నుంచి నేరుగా మనమైతే పైకి పోవాలి. ఓ మై గాడ్, మెట్రో. అండర్ గ్రౌండ్ మెట్రో, వామ్మో, ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు, మనం చూసుకోవాలి. లేకపోతే దీని కింద పడి అయిపోతాం. వచ్చేసినట్టుగా ఉన్నాం. నాకు తెలిసి మన దగ్గరికి వచ్చేసినట్టుగా ఉన్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్తే ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టే. ఇదే అనుకుంటా. నాకు కన్ఫ్యూజన్గా ఉంది. దొరికింది. షించాన్, నువ్వేం బాధపడకు, ట్రెవర్ వస్తూ ఉంటాడు. అది ఇప్పుడు కామ్ అయిందంటే మనకు కొంచెం పర్వాలేదు. అదేం సౌండ్ చేయట్లేదు. మనం మళ్ళీ బయటికి వెళ్ళి దానికి ట్రెవర్ వచ్చేసావా? ట్రెవర్, ఎలా వచ్చావు? సూపర్ ట్రెవర్, ఎలా వచ్చారా? ఇప్పుడు మనం తప్పించుకోవాలి ఎలా ఇక్కడి నుంచి? ఒకప్పుడు మనం సీక్రెట్ గా తవ్విన సీక్రెట్ టనల్ ఇప్పుడు మనకి బాగా ఉపయోగపడింది. ఇప్పుడు మనం దాని ద్వారా వెళ్ళాలి, తొందరగా బయటికి వెళ్ళాలి. ఇప్పుడు దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? అది ఎందుకు అలా కోపంగా ఉంది? అదేంటి ఇంతకీ? అదంతా నీకు తర్వాత చెప్తాను, కానీ ముందుగా రా ఇక్కడి నుంచి తప్పించుకుందాం. లేకపోతే మాత్రం అది ఇక్కడ ఉన్నామని తెలిసిందనుకో, మొత్తానికి మన ఇల్లే కూలగొట్టేస్తుంది. దేవుడా, నా ఇంటికి ఏం కాకుండా చూసుకోండి. ఓకే, మనమైతే తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకొని పోవాలి. ఓకే, ఇక్కడి నుంచి వచ్చావా? ఈ సొరంగం నేను మర్చిపోయాను. ఓ మై గాడ్, ఈ సొరంగం నాకు గుర్తే లేదు. లేకపోతే నేను ఇలానే వచ్చేసేవాడిని. సమయానికి వచ్చి కాపాడావు ట్రెవర్. ఓకే షించాన్, ట్రెవర్, అందరూ రెడీగా ఉండండి. లేట్ చేయకుండా మనమైతే బయటికి పోదాం. లెట్స్ గో. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట సొరంగం నుంచి బయటికి. ఇక్కడ నుంచి మనకైతే ఆ మాన్స్టర్ కనబడుతుంది. ఇప్పుడు మనం వచ్చేసరికి తన్ని పంపించాలంటే తన పిల్లని కనిపెట్టాలి. తన పిల్ల పేరు రుద్ర. మనం తనకి హెల్ప్ చేసాం, కానీ తనకి తెలియదే మనం హెల్ప్ చేసామని. ఆడెవడో పట్టుకెళ్ళిపోతే మనల్ని పట్టుకుందేంట్రా బాబు, మన దరిద్రం ఇలా తయారైంది. ఆ పట్టుకున్నోడిని మనం పట్టుకొని రుద్రగాన్ని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ తల్లికి అప్పచెప్పాలి. అప్పుడు నార్మల్ అవుతుంది. కమాన్ షించాన్, కమాన్ ట్రెవర్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెతకాలి. చూసుకున్నట్లయితే ఇంకా ఆ మాన్స్టర్ అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఎక్కడ పెట్టావు ట్రెవర్? కార్ ఎక్కడ పెట్టావు? అది అదిగో అక్కడ కనబడుతుంది కదా, అది మన కారే. వామ్మో, అది నేను చూసిందనుకో మళ్ళీ నేను వెంట పెడుతుంది. దాన్ని చూసుకొని పదా. సరే, కానీ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నావు? నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఇప్పుడు ఏంటి? అది ఎందుకు మీ ఇంటికాడ ఉంది? అది మొత్తం నేను అడుగుతుంటే చెప్పట్లేదు, చెప్పు. అరే ట్రెవర్, చెప్తా నాకు. ఓ మై గాడ్, ఇదైతే మళ్ళీ చూస్తుందంటారా? ఇది తల ఇటువైపు తిప్పింది. మనం చూడకముందే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కమాన్ ట్రెవర్, జరిగింది మొత్తం చెప్తాను. ముందుగా వచ్చేసి ఫాస్ట్గా మన బండి ఎక్కు. లేట్ చేయకుండా మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. కమాన్. ఏంటయ్యా పెళ్లి కొడుకులా వస్తున్నావు? షించాన్, నువ్వు రా, తొందరగా రా, మనకి టైం లేదు. ఒకవేళ చూసిందనుకో ఒక్క అడుక్కి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనల్ని వేసేస్తుంది. అరే ఎక్కరా అంటే అటు ఇటు దిక్కులు చూస్తావేంట్రా? టైం వేస్ట్ చేసుకుని ఫాస్ట్ గా పదా. నువ్వు పదరు అన్నా, నేను ఎక్కిపోయాను ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు పద ఫాస్ట్ గా. లేట్ చేయకుండా తొందరగా తప్పించుకుందాం పదా. అది మళ్ళీ చూడలేదులే, కంగారు పడకు. ఎందుకు కంగారు పడుతున్నావు? సరే ట్రెవర్ మామ, ఏం జరిగిందో మొత్తం నేను చెప్తాను. నాకు ధను అనే నన్ను జరిగిందే చెప్పట్లే కదా. ఏం జరిగిందంటే మా ఇంట్లో వచ్చేసరికి బయట ఒక సొరంగం కనబడింది. అదే ఒక చిన్న వాల్ట్. ఆ వాల్ట్ లో వచ్చేసరికి రుద్ర అని దీని పిల్ల బయటపడింది. ఆ పిల్ల బయటపడిన వెంటనే దీని తల్లి వచ్చి సిటీ మొత్తం
ధ్వంసం చేసి అది కనుక్కొని మా దగ్గరికి వచ్చింది. అంతలోపే ఒక గోండాగాడు వచ్చేసి వాడిని అయితే పట్టుకెళ్ళిపోయాడు. ఆ రుద్రగాడు వచ్చేసి వాడి దగ్గరే ఉన్నాడు. వాడు అమ్మాయి పోతున్నాడు. ఇప్పుడు మనం కనుక దాన్ని కనిపెట్టి ఆ తల్లికి ఇవ్వకపోయామనుకో అది ఇక్కడి నుంచి వెళ్తూ మన లాస్ ఏంజల్స్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది. ఓ మై గాడ్, ఇంత స్టోరీ జరిగిందా? ఇంతకీ ఆ గూండాగాడు ఎవడు? వాడిని బాగా చూసావా? గుర్తులేదా? తొందరగా వెళ్ళి లెస్టర్ దగ్గరకు వచ్చావు, చాలా మంచి పని చేసావు తను. ఖచ్చితంగా లెస్టర్ మనకి సహాయం చేస్తాడు. ఈజీగా వాడెవడో మనం కనిపెట్టచ్చు. అరే వాడు జగ్గుబాయ్ తమ్ముడు అనుకుంటా, సేమ్ జగ్గుబాయ్ లానే ఉన్నాడు. జగ్గుబాయ్ తమ్ముడు అయి ఉంటాడు 100%. సరే ఒకసారి ఆగు, మనమైతే లెస్టర్ని అడుగుదాం. లెస్టర్ నాకు చాలా చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలి. ఏంటంటే మా ఇంటి పైన ఒక మాన్స్టర్ వచ్చి అటాక్ చేస్తుంది. దాన్ని మేము మళ్ళీ ఇక్కడి నుంచి పంపించాలంటే దాని పిల్లని కనిపెట్టాలి. దాని పిల్ల మాకు దొరికింది. ఆ పిల్లని వచ్చేసరికి గూండాగడు పట్టుకెళ్ళిపోయాడు. వాడు సేమ్ జగ్గుబాయ్లోనే ఉన్నాడు. వాడు జగ్గుబాయ్ తమ్ముడో నాకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ వాళ్ళు ఎక్కడున్నారు మాకు కనిపెట్టి చెప్తావా? ఆ రుద్రగాని మేము కాపాడాలి. ఆ పిల్ల పేరు రుద్ర. దాన్ని ఎలా అయినా కాపాడి తన తల్లికి ఇవ్వాలి. అప్పుడే మొత్తం సెట్ అవుతుంది. ప్లీజ్ హెల్ప్ చేయి. అవునా, సరే కానీ ధను, ఇప్పుడు నీకు ప్రతిసారి సహాయం చేస్తున్నాను. ఇంతకీ నాకు ఎంత బాకీ ఉన్నావో మర్చిపోయావా? రేయ్, ఇప్పటికే నువ్వు నాకు చాలా బాకీ ఉన్నావు. ఆ బాకీ మొత్తం క్లియర్ చేయకుండా ఇప్పుడు వచ్చి సహాయం చెయ్యు, అది చెయ్యు, ఇది చెయ్యు అంటావు. నువ్వు ఎంత గింజుకున్నా, ఎంత ప్రయత్నించినా నేనైతే నీకు సహాయం చేయను. ఒక్క చిన్న ముక్క కూడా చెప్పను. ఎవరి దగ్గర వెళ్ళి అడుక్కుంటావో అడుక్కో, నేనైతే అస్సలు చెప్పను. ఓకే? ఎందుకంటే సలహా అడిగిన ప్రతిసారి డబ్బులు అడిగితే తర్వాత ఇస్తా అంటున్నావు. పోరా ఇక్కడి నుంచి, పో. అరే అంత మాట అనేసాడేంటి? సరే మనకి సమయం లేదు, తొందరగా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇప్పుడు వీడు వచ్చేసరికి గ్యాంగ్స్టర్ లా ఉన్నాడు కదా, ఖచ్చితంగా ట్రెవర్ ఇప్పుడు ఎవరైనా గ్యాంగ్స్టర్ని అడిగితే మనకి లొకేషన్ చెప్పే అవకాశం ఉంటుందేమో. అప్పుడు మనం రుద్రగాన్ని కనిపెట్టచ్చు. ఏమంటావు ట్రెవర్? చెప్పు. అవును రే షించాన్, ముందుగా బండెక్కో. ప్రతిసారి టైం వేస్ట్ చేసుకునే టైం లేదంటే. ధను, ఇప్పుడు మన సిటీలో పర్పుల్ గ్యాంగ్ ఉన్నారు కదా, పర్పుల్ గ్యాంగ్ వాళ్ళకి ప్రతిదీ తెలుసు. సిటీలో ఉన్న ప్రతి గ్యాంగ్స్టర్ గురించి తెలుసు. వాళ్ళ యొక్క లొకేషన్స్ గురించి కూడా తెలుసు. మనమైతే నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, ఖచ్చితంగా వాళ్ళు మనకి సహాయం చేస్తారు. వాళ్ళని అడిగితే మనకి ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తారు తను. అప్పుడు మనం వాడెవడో ఎక్కడున్నాడో కనిపెట్టచ్చు. వాడి సేమ్ జగ్గుబాయిలో ఉన్నావని నువ్వైతే ఒక హింట్ ఇచ్చావు కదా, అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పామనుకో, వాళ్ళే చూసుకుంటారు. సరే పద, లేట్ చేయకుండా పర్పుల్ గ్యాంగ్ యొక్క లొకేషన్ దగ్గరికి వెళ్ళామనుకో, మన పని చాలా సులభం అయిపోయి రుద్రగాన్ని మనమైతే వెంటనే తీసుకొని రావచ్చు. ఎస్, ఇదే వాళ్ళ యొక్క లొకేషన్. నీకు తెలిసిందే కదా, నీ ముందునే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కరికి డీటెయిల్స్ తెలుసు. ఇక్కడ ఎవడన్నా కనబడితే వాడి దగ్గర ఆపు. ఇక్కడ వీడెవడో ఉన్నాడు, వామ్మో వాడి చేతిలో గన్ను ఉన్నట్టుగా ఉంది, వాడి దగ్గరికి వెళ్ళకు. ఇంకెవడో ప్రశాంతంగా కూర్చున్నోడి దగ్గరికి వెళ్ళు. వాడి మైండ్ కొంచెం బాగుంటుంది, ఆడు మనకి సహాయం చేస్తాడు. తొందరగా వెళ్ళి అడుగు. కానీ ట్రెవర్, నాకైతే వీళ్ళలో ఎవరో సహాయం చేస్తారని నాకైతే కొంచెం కూడా అనిపించట్లేదు. సరే మనమైతే ప్రయత్నించాలి కదా, ముందుగా వచ్చేసి ప్రయత్నిద్దాం. నువ్వు అన్నట్టుగా ఇక్కడ ఎవడో ప్రశాంతంగా కూర్చున్నాడు, వీడైతే మనకి సహాయం చేయొచ్చు. అన్నా నమస్తే అన్నా, ఒక చిన్న సహాయం కావాలి. సిటీలో వచ్చి ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు. వాడు ఎవడంటే సేమ్ జగ్గుబాయ్లా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? జగ్గుబాయ్లా ఎవడు ఉండడు. వాడే జగ్గుబాయ్ అయి ఉంటాడు. సరే ఏంటో చెప్పు, ఏం కావాలి నీకు? అవును కదా, అది జగ్గుబాయ్ అవ్వచ్చు కదా. అవును అన్నా, జగ్గుబాయ్ యొక్క ఇంటి లొకేషన్ ఎక్కడో మీకు తెలుసా? వాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థావరంలో ఉంటాడు, నాకు ఎక్కడ ఉంటాడో తెలీదు. వాడి యొక్క లొకేషన్ చెప్పి నాకు చిన్న సహాయం చేయండి అన్న, ఎందుకంటే ఒక చిన్న పని ఉంది, ఆ పని చేసి పెడతాడు వాడు. ఏంట్రా, పర్పుల్ గ్యాంగ్ దగ్గరికి వచ్చి మాకు సహాయం అడగకుండా వాడి గురించి అడిగి వాడి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతా అంటున్నావు? ఎంత ధైర్యం! సరే, దీనికి కొంచెం పైసా ఖర్చు అవుతుంది, నేనైతే నీకు ఆన్సర్ ఇస్తాను. వాడు ఎక్కడున్నాడంటే మన మౌంచిలియార్డు మిలిటరీ బేస్కి దగ్గరలో ఒక చిన్న ఇల్లు ఉంటుంది కదా, గ్రేవ్ యార్డ్ హౌస్, అక్కడే ఉన్నాడు. సరే ముందుగా వచ్చి నాకు ఒక 1,00,000 రూపాయలు ఇవ్వు. ఎక్కడికి వెళ్తున్నావురా? 1,00,000 రూపాయలు ఇవ్వమని నిన్ను అడిగాను. నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం నువ్వైతే 1,00,000 రూపాయలు నాకు చేతిలో పెట్టాలి. అన్నా, ఇంటికి వెళ్ళడానికి నాకు అవ్వదు, డబ్బులు కూడా ఇక్కడ లేవన్నా. సారీ, ఏమనుకోకు, నేను ఇస్తా అని కూడా అనలేదు. మీరు చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఉండేటప్పుడు ఇస్తానన్నా, ఏమనుకోకండి. అన్నా ఏంటి కొట్టడానికి వస్తున్నారా ఏంటి? ఏంటి నన్నే కొడతావు నువ్వు? నన్ను కొడతావు నువ్వు? అయిపోయావు నా చేతిలో. ఇదిగో తీసుకో. రే గన్ తీస్తున్నాడు, నా దగ్గర కూడా గన్ ఉంది. ఇదిగో చూసుకున్నారు నువ్వు
నువ్వనేనండి. కమాన్ గైస్, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే అరే అరే, అది పర్పుల్ గ్యాంగ్ వెహికల్. దిగో దిగో దిగో, లేకపోతే వాళ్ళు మనల్ని వదలరు. వాళ్ళు మనల్ని ట్రాక్ చేసి పట్టుకుంటారు. మన కారు పద, మన కారు పద, మన కారు మీద నుంచే వెళ్దాం. తొందరగా పద. రే షించాన్, బండి ఎక్కు. ఓరి నాయనా, వీళ్ళు కాల్చుకుంటున్నట్టుగా ఉన్నారు. మనల్ని విడిచిపెట్టారు. అబ్బా, ఇదే మంచి సమయం. తొందరగా పద. ఇదేదో బాగుంది కదా. అరే మనల్ని ఎవరు కాల్చారు? మనల్ని కాలుస్తున్నారు. షించాన్ నువ్వు అలానే దాగు, బయటికి రావద్దు, అలానే లోపలికి దాగు. ఓకే ట్రెవర్, తొందరగా వెళ్ళాలి. వామ్మో, ఏంట్రా కొన్ని సెకండ్లోనే మొత్తం ప్రళయంలా అయిపోయింది. అయ్యో బాబోయ్, ఎలా తప్పించుకున్నావో మనకే తెలీదు. ఓరి నాయన, కొంపదీసి వాళ్ళైతే ఫాలో అవ్వరు కదా. ఓకే, మనం వచ్చేసి ఇప్పుడు గ్రీన్ గ్యాంగ్ ఏరియా నుంచి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే మళ్ళీ ఫాలో అవ్వరు, ఎందుకంటే ఈ ఏరియాకి వాళ్ళు రారు కాబట్టి. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనం అయితే ప్లేస్కి వెళ్దాం. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. షించాన్, ట్రెవర్, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ట్రెవర్, ఏదైనా ఐడియా ఇవ్వు. అదిగో వాడు చెప్పిన లొకేషన్ ప్రకారం అయితే మాత్రం ఇదే, ఇక్కడే జగ్గుబాయ్ ఉంటాడని చెప్పాడు. అరే ధను, చెప్పేది విను. నువ్వైతే పైకి వెళ్ళకు. పైకి వెళ్ళకు. ఓ చూసావా, వాళ్ళ గ్యాంగ్ మొత్తం అక్కడే ఉంది. ఓరి నాయన, ఇక్కడ ఎవరో పాప కూడా ఉంది. ఆవిడ వెళ్ళి చెప్పేసేటట్టుంది. చూసుకో. ఓరే షించాన్, గట్టిగా పట్టుకోవాలి కదరా. సరే, బండి ఇక్కడే ఆపు. మెల్లగా నువ్వైతే దాగుని లోపలికి వెళ్ళు, ఓకేనా? మిగతాది మొత్తం బయట నుంచి నేను చూసుకుంటాను. ముందుగా వచ్చేసి ఇక్కడ జగ్గుబాయ్ ఉన్నాడా లేదా చూడు. వాడు ఏం చేస్తున్నాడో చూడు. గన్ అయితే రెడీగా పెట్టుకో. నేను కూడా గన్ రెడీగా పెట్టుకుంటాను. ఓరి నాయనో, ఇక్కడ చాలా మంది ఉన్నట్టుగా ఉన్నారే. ఇలాంటి రోజు వస్తాదని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ రోజు మనం అపర కోటీశ్వరులు అయిపోయాము. అక్కడ దొరికిన ఆ మాన్స్టర్ వచ్చేసరికి మనమైతే మంచిగా అమ్ముకున్నాము. ఈ రోజు మీ అందరికి నైట్ వరకు ఫుల్ పార్టీ. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత, ఆడుకున్నోడికి ఆడుకున్నంత. మనం సిటీలోనే ద రిచెస్ట్ గ్యాంగ్స్టర్ అయిపోయాము. ఇది కదా మనకి కావాల్సింది. ఇది కదా విజయం అంటే. బాయ్స్, లెట్స్ సెలబ్రేట్. ఇప్పుడు మరికొద్ది సేపట్లో మన పార్టీ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, అందరూ రెడీగా ఉన్నారు కదా? కన్ఫర్మ్ అయిపోయింది. వీడు వచ్చేసరికి రుద్రాని అమ్మేశాడు. ఇప్పుడు వీళ్ళని విడిచిపెట్టకూడదు. ముందుగా వచ్చేసి వీళ్ళందరినీ నేను క్లియర్ చేయాలి. నా దగ్గర ఉన్న స్టిక్కీ బాంబ్స్ ని డైరెక్ట్ గా వాళ్ళ మీద అయిపోతున్నాను. ట్రెవర్, కొంచెం వెనక్కి రండి. ఎప్పుడు చూసారు అయిపోయారా మీరు? ఇదిగోండి షించాన్, కొంచెం వెనక్కి రా, తీసుకోరా. ఎక్కడికి తప్పించుకుంటారా? ఎవరిని విడిచిపెట్టినా అందరూ కాలిపోతారు. కమాన్ గైస్, కమాన్, వెనక్కి రండి. మిగతా వాళ్ళు కాలుస్తున్నారు, గన్ తీయండి. ధను, నేను వాడిని చూసుకుంటాను, తప్పించుకోనివ్వకుండా. నువ్వు మిగతా వాళ్ళందరినీ చూసుకో. రే, ఎక్కడికి పోతారా? నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు అందరినీ చూసుకోదను. నేను వీడిని ఎక్కడికి వెళ్ళకుండా ఆపుతాను. ఓకే ట్రెవర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేనైతే రఫ్ ఆడించేస్తాను. రేయ్, నన్నే కాలుస్తారా? మనం కవర్లోకి వెళ్ళాలి. వెనక్కి నుంచి వచ్చి కాలుస్తారా నువ్వు? ముందు నుంచి రావడానికి భయమా ఏంటి? నా లోపల వచ్చేసరికి పవర్ఫుల్ వెస్ట్ అయితే ఉంది. వాళ్ళు ఎంత కాల్చినా కూడా నాకేం కాదు, ఎందుకంటే మనకున్న పవరే అది. ఇది కూడా తీసుకో. అరే, మిస్ అవుతుందంటే ఈసారి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, ఫైనల్లీ మనమైతే క్లియర్ చేస్తాం. ట్రెవర్, మొత్తం క్లియర్. అటు సైడ్ ఇంకెవరన్నా ఉన్నారా? నాకు తెలిసి నీ సైడ్ కూడా ఎవరు లేరనుకుంటా. ట్రెవర్ అక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా ఎవరు లేరనుకుంటున్నాను. సో ఆ జగ్గుబాయ్ కూడా ఇక్కడే ఉంటాడు. ఎక్కడున్నాడు ట్రెవర్? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్లియర్. వాడు అక్కడే ఉన్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళలేడులే. వెళ్తే మాత్రం కాల్ చేస్తా అని చెప్పాను. నువ్వు వెళ్ళి తొందరగా నీ పని కానియు. నన్ను విడిచిపెట్టు ప్లీజ్. నన్ను ఏం చేయకు. ఇక్కడ ఉన్న డబ్బు మొత్తం తీసుకో. నాకు ఏం సంబంధం లేదు. ప్లీజ్ నన్ను విడిచిపెట్టు. ప్లీజ్, నేను కావాలని కొట్టలేదు. ప్లీజ్, సారీ. నేను కూడా నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాను కాబట్టి నన్ను కూడా విడిచిపెట్టు ప్లీజ్. సరే, చెప్పు. ఇంతకీ ఆ బేబీ మాన్స్టర్ ని ఎక్కడ దాచిపెట్టావు? చెప్పురా, చెప్పు. ఐఎమ్ సారీ, ఇప్పుడు అది నా దగ్గర లేదు. కానీ అది ఎక్కడుందో నేనైతే చెప్తాను. నేను వచ్చేసి ఆ జోకర్ గ్యాంగ్ ఉంది కదా, ఆ జోకర్ గ్యాంగ్ తో వచ్చి డీల్ చేసుకున్నాను. అది కూడా ఇది 100 కోట్లకి ఆ మాన్స్టర్ ని అమ్మేశాను. వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు దాన్ని నేరుగా అమెరికాకి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు. నేనైతే మాత్రం ఏం చేయలేదు. అంతే, నేను వాళ్ళకైతే మాత్రం ఒక ఒప్పందం కుదుర్చుకొని డబ్బు పొందాను. వీలైతే ఇక్కడ ఉన్న డబ్బు మొత్తం తీసుకో. నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. ప్లీజ్, నన్నైతే ఏం చేయొద్దు. ఎంత పని చేసావరా? సరే, ఇప్పుడు అది ఎక్కడుందో తెలుసా? నువ్వు వాళ్ళని ఎక్కడ అమ్మావు, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? చెప్పు, అర్జెంట్గా చెప్పు, నేను తొందరగా వెళ్ళాలి. నేను దానికి సహాయం చేయగలను. నా కార్ ఉంది వెనక్కి రైట్ సైడ్ లోని. నా బ్లాక్ కార్ ఉంటుంది. ఆ కార్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. అలానే దానికి బూస్ట్ కూడా ఉంది. గాల్లో కూడా కొంచెం ఫాస్ట్ గానే వెళ్తుంది. దాని ద్వారా వెళ్తే నువ్వు అక్కడికి చేరుకోవచ్చు, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేవు. నేను ఇంతకు మించి ఏం చెప్పలేను. ఇంతే. సారీ, నేను ఈ డబ్బు కూడా నీకు ఇచ్చేస్తాను, తీసుకో. డబ్బు విషయం తర్వాత కానీ అక్కడ కానీ అది లేకపోవాలి. నీ ప్రాణాలైతే
అయితే మాత్రం అస్సలు మిగలవు. ఓకే ట్రెవర్, షిన్చాన్, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం పదండి. ఇక్కడే వీడి బ్లాక్ కార్, ఇదే అనుకుంటా. ఈ కార్ నుంచి మనం తొందరగా వెళ్ళాలి. వాడైతే ఒక లొకేషన్ చెప్పాడు. వామ్మో, వీళ్ళు వచ్చేసరికి రుద్రాగాన్ని తీసుకెళ్ళిపోతే మనం కనీసం వాళ్ళని కనిపెట్టిన కూడా కనిపెట్టలేం. ఎందుకంటే సముద్రంలో వాళ్ళు ఎక్కడ ఉంటారని మనం వెతుకుతాం చెప్పు. ఓరి నాయన, మనం వెళ్ళే లోపు వాళ్ళు అక్కడే ఉండాలి, లేకపోతే చాలా కష్టం. పైగా మన కార్ వచ్చేసి గాల్లో కూడా వెళ్తుంది అన్నాడు కదా. ఓకే కమాన్ ట్రెవర్, ఫాస్ట్గా రా. ఏయ్, నువ్వు ఎక్కడికి తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా తర్వాత ఎక్కడున్నా వెతుకొచ్చి మరీ చంపుతా. ఇక్కడే ఉండాలి నువ్వు. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. ట్రెవర్, ఇప్పుడు అందరూ గట్టిగా పట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. మరికొద్ది సేపట్లో మనమైతే కార్ను వచ్చేసి గాల్లోకి లేపబోతున్నాం. రెడీగా ఉండండి గాయస్. ఓకే, రేంజ్ రోవర్ యొక్క పవర్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ స్లోప్ ఉంది. ఈ అప్ స్లోప్ని మనం యూజ్ చేసుకొని పవర్ఫుల్గా ఒకసారి బూస్ట్ ఇస్తే గాల్లోకి ఎగిరిపోతాం. ఎలా ఉంది షిన్చాన్? వావ్, ధనువేనా, అద్భుతం, మహా అద్భుతంగా ఉంది. వామ్మో, ఏమన్నా ఎగురుతున్నామా గాల్లోకి? వామ్మో ధనువేనా, ఊరు నాయనో నాయనో నాయనో, మన ఇంటి దగ్గరికి వెళ్తామేంటి? మన ఇంటి పైన చూడు, మాన్స్టర్ అలానే వెయిట్ చేస్తుంది. మా అమ్మల్ని వేతాను మళ్ళీ తినేస్తుంది ధనువేనా. ఇప్పుడు ఎలా అయినా తన పిల్లని కాపాడాలి. ఎక్కడ ఉంటుంది లొకేషన్? అటువైపు వెళ్ళాలి మనం. నువ్వేంటి ఇటు తీసుకెళ్తున్నావు? తొందరగా అటు తిప్పుతాను అన్నా. వామ్మో, ఏమన్నా గాల్లోకి ఎగురుతున్నావా? మజా వస్తుంది. కానీ ఒకటే భయం ధనువన్నా, ఒకవేళ మనం కనుక తీసుకొని రాకపోతే తర్వాత మళ్ళీ నాన్ వెజ్ చేసుకొని తినేస్తుంది. ధనువన్నా, ఎలా అయినా కనిపెట్టాలి మనం. ఇటువైపే నేరుగా కొంచెం పద. మనం దగ్గరికి వచ్చేసాం ధనువన్నా, దగ్గరికి వచ్చేసాం. ఇక్కడే, అక్కడ ఎదురుగా చిన్న దీవులా కనబడుతుంది కదా, అక్కడే పెట్టేశారు. అరే రుద్ర, ఏం కంగారు పడుకో, నేను వస్తున్నాను. ఎలా అయినా నేను కాపాడతాను. ధనువన్నా, ఇక్కడే ఆపు దించి ఇక్కడ. అరే షిన్చాన్, అది ఇక్కడ కాదేమో అనిపిస్తుందిరా నాకు తెలిసి. ఇక్కడేనా? ఒక్కసారి ఆగు, మనం అయితే చూద్దాం. కిందకైతే వచ్చేసాం అనమాట. షిన్చాన్, అది ఇక్కడ కాదురా. అనవసరంగా దించు అన్నావు. మనం వెళ్ళాల్సింది ఇంకొంచెం ముందుకి. అది ఎక్కడలా అనిపిస్తుంది. సేమ్ అన్ని ఏరియాలు ఒకేలా ఉన్నాయి. సరే, నీది కూడా తప్పు కాదులే. ఓకే, మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎక్కడుందో కనిపెట్టాలి. మనకి టైం లేదు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారంటే మన పని అయిపోయినట్లే. అప్పుడు ఎలా అయినా మనం ఎక్కడున్నా మనల్ని వెతుక్కుని మరీ చంపేస్తుంది అనమాట మాన్స్టర్ వచ్చేసరికి. అబ్బా, ఇక్కడ నుంచి మనకు స్లోప్ కావాలి. ఆ స్లోప్ ద్వారా మనమైతే గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే షిన్చాన్, ఎగ్జాక్ట్గా దీని ఎదురుగానే ఉంటుంది. ఎగ్జాక్ట్గా స్లోప్ కూడా వచ్చింది. ఇప్పుడు గాల్లోకి వెళ్తున్నాం. లెట్స్ గో. ఓ మై గాడ్, అదిగోండి అక్కడ ఎదురుగా మీకు కొండ కనబడుతుంది కదా. లాస్ట్ చివరిన ఆ కొండపైకి మనం వెళ్ళబోతున్నాం. ఆ పెద్ద కొండ కాదు, చిన్న కొండ ఎదురుగా ఉంది కదా, అదే. అక్కడే ఎగ్జాక్ట్గా బోట్ ఉంటుంది. సో మనం ఫైనల్లీ అక్కడికైతే వచ్చేసాం అనమాట. ఈ కిందనే రే షిన్చాన్ ఉందిరా, ఈ కార్గో బోట్ ఉంది. వాళ్ళు స్టార్ట్ అవబోతున్నారు. ఓ మై గాడ్, దూకేయండి, మనకి టైం లేదు. ఫాస్ట్గా మనం వెళ్ళాలి. దాన్ని తొందరగా మనం పట్టుకోవాలి. రుద్ర, అక్కడే ఉండు. ఓరి నాయన, పట్టుకెళ్ళిపోతున్నారు. కమాన్ గైస్, నా చేతిలో గన్ ఉంది. అయిపోయారా మీరు నా చేతిలో? ఎక్కడ తీసుకెళ్తారా వాడిని? ధను, వాళ్ళందరినీ మనమైతే అసలు విడిచిపెట్టద్దు. ఒక్కొక్కడిని ఏసి పడేద్దాం. వామ్మో, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ధను, తొందరగా ఆపు. తొందరగా ఒక్కడి మీద ఏం పెట్టి కొట్టు వాడిని. నేను చూసుకుంటా ట్రెవర్. కానీ రుద్ర కనబడట్లేదు. రుద్రగాడు ఎక్కడున్నాడు ఇంతకి? మనం ముందుగా వచ్చి కనబడ్డ ప్రతి ఒక్కరిని వేసుకుంటూ పోవాలి. అరే, అక్కడే ఉన్నాడు. రే రుద్ర, వాడికి ఏమైనా అయిందేంటి? దేవుడా, వాడికి ఏం కాకూడదు. ముందుగా వచ్చి వీళ్ళందరికీ కరెక్ట్గా హెడ్కి ఏం పెట్టి నేను కొట్టేస్తున్నాను. అందరూ అయిపోయారు. ఓకే, అరే రుద్రగడి తోక మాత్రమే కనబడుతుంది. వాడికి ఏం కాలేదనుకుంటా. వాడికి ఏమైనా అయితే మళ్ళీ మన పని అయిపోతుంది. రే, వాడికి ఏం కాకూడదు. దేవుడా ప్లీజ్, వాడికి ఏం కాకుండా చూడండి. ఓ మై గాడ్, ఫైనలీ మనమైతే ఇక్కడ ఉన్న అందరినీ సెకండ్స్లో క్లియర్ చేసాం. కానీ ఇక్కడ రుద్రగడికి ఏమైనా అయ్యిందా అని భయం వేస్తుంది. వాడికి ఏం కాకూడదు. రుద్ర, నువ్వు సేఫ్గా ఉన్నావా? రుద్ర, నేను సేఫ్ గా ఉన్నాను. కానీ పైన ఒక దొంగోడు ఉన్నాడు. వాడు మంచోడు కాదు. పైనే ఉన్నాడు. అదిగో, వాడు నన్ను చాలా గట్టిగా కొట్టాడు. వాడిని విడిచిపెట్టద్దు. వాడి సూపర్. వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు నన్ను గట్టిగా కొట్టేశారు. నువ్వు సమయానికి వచ్చావు తను అన్నయ్య, థ్యాంక్ యూ. అరే, ఇప్పుడు మా అమ్మ నేను చాలా మిస్ అవుతున్నాను. అరే రుద్ర, మీ అమ్మ వచ్చేసి మా ఇంటి పైన ఉందిరా బాబు. నా పని అయిపోయింది. ఇంకా నేను అయిపోయిండేవాడిని. నువ్వు సమయానికి దొరికావు, లేకపోతే ఇంకా మమ్మల్ని అయితే వేసేసేది. అయితే మా అమ్మ ఇంటికాడే ఉందంటావా? సూపర్. మా అమ్మని చూసి చాలా రోజులైంది. ఇన్నాళ్ళు ఇరుక్కుపోయాను. వస్తున్నాను, మా అమ్మని చూడబోతున్నాను. వావ్, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ధనువన్న, తొందరగా బండి తీయో. ఏ రుద్ర, మీ మమ్మీ వచ్చి మొత్తం మా ఇల్లు నాశనం చేసేస్తుందిరా. అలానే మొత్తం సిటీని డిస్ట్రాయ్ చేసేస్తుంది. నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చావనుకో, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే అప్పుడు హ్యాపీగా సిటీ మొత్తం ఉంటుంది. ఎందుకంటే మీరు పెద్ద మనుషులు కాబట్టి మీరు సిటీలో నడిచినా కూడా మొత్తం సిటీ డిస్ట్రాయ్ అయిపోతుంది. అయ్యే, మేము మీ చావడంలో బతకలేంరా. మేము ఎలాగైనా వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. నువ్వు ముందు మా అమ్మ దగ్గర డ్రాప్ చెయ్యు. మా అమ్మ మంచిదై ఎవరిని ఏమందు. అంటే కొంచెం కోపంలో ఉంది. నేను కనబడట్లేదు కదా, అందుకే
ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయదు. నేను చెప్తున్నా కదా, తొందరగా ఎక్క గుండంకుల్, ఫాస్ట్ గా వెళ్ళాలి మనం మా అమ్మ దగ్గరికి. పదండి తొందరగా. అరే ఇప్పుడు ఎంతసేపు వెళ్తాం మనం? తొందరగా పదండి. ఇంత స్లో అయితే ఎలా? ఫాస్ట్ గా పడాలి కదా. ఒరే నువ్వు కంగారు పెట్టకరా రుద్ర, తీసుకెళ్తున్నాం కదరా. ఇప్పుడు ఆగు ధను అన్న, అసలైన మ్యాజిక్ చూపెడతాను నీకు. ధను అన్న, ఇప్పుడు మన కార్లో ఉన్న స్పెషల్ ఎబిలిటీ చూపించు. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడు రుద్ర, గాల్లోకి ఎలా తెలబోతున్నామో. ఎప్పుడన్నా గాల్లోకి తేలవా? ఇప్పుడు చూడు. ఏ సూపర్, మనమైతే గాల్లోకి వచ్చేసాం. అరే రుద్ర, నీ తోక చూడు, మొత్తం కారు లోపల నుంచి బయటకు వచ్చేసిందిరా. ఓయే నా తోక చాలా స్ట్రాంగ్ రా, అలానే వచ్చింది. వచ్చేస్తున్నాం మా ఇంటికి. వావ్, ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాం. నేను మా అమ్మని కలబోతున్నాను. సూపర్ గాయ్, సూపర్. మీరు సూపర్ అంటే సూపర్. మా అమ్మ నాకు కనిపిస్తుంది. అదిగో అదిగో మీ ఇంటి పైన ఉంది మా అమ్మ. అమ్మ వస్తున్నాను, అమ్మ వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ధను అన్న థ్యాంక్ యూ, సించాన్ థ్యాంక్ యూ, గుండంకుల్ మీకు కూడా థ్యాంక్ యూ. తీసుకొచ్చేసారా? అమ్మా అదిగోని మా అమ్మ అక్కడే ఉంది. తొందరగా మా అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. పదండి. తీసుకెళ్తున్నాం రుద్ర, నువ్వేం టెన్షన్ పడకు, వచ్చేసాం కదా ఇంటికి. అదిగో మీ అమ్మ కూడా అక్కడే ఉన్నారు. వామ్మో చాలా కోపం మీద ఉన్నట్టుగా ఉంది. మొత్తానికి కూల్ అవుతుందిలే, నువ్వు వచ్చేసావు కదా, ఇంకా ప్రాబ్లం లేదు. అమ్మయ్యా, ఇక మా ఇల్లు కూడా విడిచి వెళ్ళిపోతుంది. మరి కొద్దిసేపట్లో ఇంక 2 సార్లు ఇల్లు తొక్కినట్లయితే ఇల్లు మొత్తం కిందకి పడిపోయి ఉండేది. అమ్మయ్యా, నా ఇంటికైతే ఏం కాలేదు. సరే గాయస్, తొందరగా దిగండి. హలో మేడం, ఇటు చూడండి. వామ్మో, ఇంత భయంకరంగా ఉన్నారేంటి? మీరు భయపడకండి, నేనున్నా కదా. అమ్మా అమ్మా ఇటు చూడు, వచ్చేసాను. అమ్మ వస్తున్నాను. అమ్మ మిస్ యూ, చాలా మిస్ అయ్యానమ్మా నిన్ను. వచ్చేసాను, వాళ్ళే నన్ను కాపాడారమ్మా. అక్కడ ఉన్నారు కదా చూడు, సించాన్, ధను అన్న, గుండంకుల్, ఆ ముగ్గురు నన్ను కాపాడారు. చాలా చాలా మంచోళ్ళు ముగ్గురు. ఏయ్, నేను గుండంకుల్ కాదు, నా పేరు ట్రెవర్. A few moments later. Bye guys, bye bye. మళ్ళీ కలుద్దాం. Wow, thank you so much మమ్మల్ని కాపాడినందుకు. ధను అన్న bye, సించాన్ bye, గుండంకుల్ సారీ, ట్రెవర్ అంకుల్ bye bye. అమ్మ bye చెప్పి అందరికి. అమ్మ సైలెంట్ గా ఉంది. అమ్మ బాబోయ్, మొత్తానికి వెళ్ళిపోయారు నాయన. సిటీ మొత్తం నాశనం అయిపోయింది. లేకపోతే అయిపోయింది అనుకున్నా మన ఇల్లు. ధను అన్న, మన ఇల్లు లాస్ట్ వరకు వచ్చి కాపాడుకున్నాం ధను అన్న, లేకపోతే మన ఇల్లు ఈ పాటికి అయిపోయి ఉండేది. అమ్మయ్య ధను అన్న, లేట్ చేయకుండా ఒకసారి ఇంటికి వెళ్దాం. ఇప్పుడు మన ఇల్లు పరిస్థితి ఎలా ఉందో మనం చూడలేదు. ఇల్లు లోపల మొత్తం నాకు తెలిసి విరిగిపోయి ఉంటాయేమో ధను అన్న, నార్మల్ ఉండదేమో. వామ్మో, అది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇల్లు మొత్తం విరిగిపోయే ఉంటుందేమో. ధను, మొత్తానికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు, చాలా దూరం వెళ్ళిపోయారు. ఓ మై గాడ్, వాళ్ళు చివరికి వెళ్ళిపోయారు. సరే, ఒకసారి తొందరగా వెళ్ళి మీ ఇల్లు చూసుకో, అప్పుడు నీకు తెలుస్తుంది ఇల్లు ఎలా ఉందో. ఒకవేళ ఇల్లు పాడైపోతే మళ్ళీ ఇల్లును మంచిగా అప్గ్రేడ్ చేద్దాం, ఓకేనా? మేమున్నంత వరకు ఇల్లు బాగుంది. సరే, ఒకసారి వెళ్ళి చూస్తాంలే. సించాన్, మనం ఒకసారి ఇల్లు లోపల ఎలా ఉందో చూడాలి. నాకేం అర్థం కావట్లేదురా ఏం జరిగిందో. నాకైతే బయట నుంచి అయితే ఇల్లు మొత్తం బాగానే కనబడుతుంది, ఇల్లుకైతే ఏం కాలేదు. సో నేనైతే వాళ్ళని చాలా చాలా మిస్ అవుతున్నాను. వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. ఆ రుద్రగాడి వాయిస్ అయితే మాత్రం చాలా చాలా క్యూట్గా ఉంది. సిటీలోకి కొన్ని ఘోరమైన రెడ్ లెవియథాన్ టైపు కొన్ని డ్రాగన్స్ వచ్చి సిటీలో ఉన్న మనుషులపైకి అటాక్ చేస్తున్నాయి. కనబడిన ప్రతి ఒక్కరిని కాల్చి పడేస్తున్నాయి. ఇప్పుడు సిటీని ఎవరు కాపాడతారో అర్థం కావట్లేదు. సిటీ చాలా పెద్ద ప్రమాదంలో పడింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒక డ్రాగన్ కాదు, చాలా డ్రాగన్స్ ఉన్నాయి. అవి చూడడానికి లెవియథాన్ లా ఉన్నాయి, సేమ్ లెవియథాన్ లా ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు, ఆర్మీ అందరూ ప్రయత్నిస్తున్నారు. ఎంతమంది ప్రయత్నిస్తున్నా వాళ్ళ యొక్క హెలికాప్టర్లు మొత్తం నాశనం అయ్యి ధ్వంసం అయిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ ఎలా కాపాడాలో ఎవరికి అర్థం కావట్లేదు. సిటీలో సమయానికి అవెంజర్స్ కూడా లేరు. వామ్మో ధను అన్న, ఇవా లెవియథాన్ డ్రాగన్సా? అయితే ఇంతకు ముందు మన దగ్గరికి వచ్చినాయి ఏంటి? అవి గాడ్జిల్లానా? ధను అన్న, గాడ్జిల్లాలు అవి కూడా ఒక రకం అనుకుంటా. ఇప్పుడు ఏం ధను అన్న, ఏం చేయబోతున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం ధను అన్న? సించాన్, మన ఇంటికైతే ఏం కాలేదు, కానీ బయట అయితే చాలా ఘోరం జరుగుతుంది. మనం తొందరగా వెళ్ళి ఎలా వాళ్ళ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. సిటీలో సమయానికి అవెంజర్స్ కూడా లేరు. అవెంజర్స్ లేకుండా మనం వీళ్ళందరినీ ఎలా ఆపుతామో నాకు అర్థం కావట్లేదు. సించాన్, ఏం చేద్దాం రా రే? ధను అన్న, బాగా ఆలోచించి, నాకు కూడా అర్థం కావట్లేదు. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే అక్కడికి వెళ్దాం.
అర్థం కావట్లేదు. అవంతా ఏం చేస్తున్నాయి? సిటీలో ఉన్న వాళ్ళందరినీ అటాక్ చేస్తున్నాయి. వామ్మో ధనువన్న, వాటి లోపల నుంచి చాలా ఘోరమైన అగ్గి వస్తుంది. ఆ అగ్గికి ఎవరు ఉండలేదు ధనువన్న, అంత ఘోరంగా ఉంది. అమ్మ బాబోయ్ ధనువన్న, ఇప్పుడు ఏం చేస్తాం? మనకెవరు సహాయం చేసే వాళ్ళు లేరా? షించాన్, ఆల్రెడీ ఆర్మీ ఇంకా మిలిటరీ ఫోర్స్ ట్రై చేస్తున్నారు. వాళ్ళ పైన కూడా అటాక్ చేస్తున్నాయి. ఈ ఒకటి కాదు రెండు కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా ఘోరంగా అగ్గిని చిమ్ముతున్నాయి. ఇంకా ఏమీ ఉండట్లేదు, అంతా ధ్వంసం అవుతుంది. షించాన్, నాకు తెలిసి ఇక మన లాస్ సెంటోస్ వీటి గుప్పెట్లోకి వెళ్ళబోతుందేమో. ఇక మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు షించాన్. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ధనువన్న, కళ అంటే ఎలా ధనువన్న? మనల్ని కాపాడడానికి ఎవరో ఒకరు రావాలి. దేవుడా ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. ఎవరన్నా రండి ప్లీజ్. ధనువన్న, అటు చూడు, రుద్ర వాళ్ళ అమ్మ వచ్చింది. ధనువన్న ఇప్పుడు ఏం చేయబోతుంది? వావ్, ధనువన్న డ్రాగన్స్ అన్నిటిని కుమ్మి పడేస్తుంది. ఏ సూపర్, ఒక్కొక్కటి అంతమైపోతున్నాయి. అవును షించాన్, తనైతే విడిచిపెట్టదు. ఒక్కొక్కరిని అంతం చేస్తుంది. మళ్ళీ కాపాడడానికి వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. ఒక్కొక్కతో కొంపు ఆడేసుకుంటుంది. ఎవరిని విడిచిపెడదు, ఒక్కొక్కరిని అంతం చేయు. ధనువన్న ఇప్పటికే చాలా అంటే చాలా డ్రాగన్స్ ని అంతం చేసింది. ఇంకా ఎవరు అటాక్ వచ్చినా అందరినీ విడిచిపెట్టకుండా అంతం చేసేస్తుంది. సూపర్, ఎవరిని విడిచిపెట్టదు, కొట్టు. అవునరా, అంతా ఓకే, కానీ వాళ్ళ మమ్మీ ఉంది. ఇంతకీ రుద్రగాడు ఎక్కడున్నాడు రా? నాకు తెలుసు, మా మమ్మీకి నేను చెప్పాను. మా మమ్మీకి కూడా ఒక కొత్త స్మెల్ వచ్చింది. మేము వెళ్ళేటప్పటికి మాకు అర్థమయ్యింది సిటీలోకి ఏదో తప్పు జరగబోతుందని. మాకు డ్రాగన్ స్మెల్ ఈజీగా తెలిసిపోతుంది. మేము లెవిటాన్స్ కాదు, మేము కూడా గాడ్జిల్లాసే. అవునా, మీరు గాడ్జిల్లా సార్, సూపర్. అలా అయితే ఇగో ఇక్కడ డ్రాగన్స్ అటాక్ చేస్తున్నాయి. ఈ డ్రాగన్స్ అన్ని అంతం చేయడానికి వచ్చారా? ఇంతకీ మీకు ఇదంతా ఎలా తెలుసు? అదే చెప్పాను కదా, మా అమ్మకి అర్థమైపోయి ఇక్కడికి వచ్చింది. అందుకే ఒక్కొక్కరిని అంతం చేసింది. చూడు, మా అమ్మ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో. దెబ్బకి అన్ని డ్రాగన్స్ అయిపోతాయి. అందరినీ అంతం చేసి అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మేము, సరేనా? అరే, మమ్మల్ని కాపాడడానికి వచ్చారా? అక్కడి నుంచి మమ్మల్ని కాపాడడానికి వచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా డ్రాగన్స్ వస్తూనే ఉన్నాయే, చాలా డ్రాగన్స్ ఉన్నాయి. అందరినీ అంతం చేసేస్తుంది. దెబ్బకన్నీ నలిగిపోతున్నాయి. నాకు తెలిసి డ్రాగన్స్ అన్ని అయిపోయినట్టుగా ఉన్నాయి. డ్రాగన్స్ అన్నిటిని అదిగో వస్తుంది. ఆ పైన ఒకటి ఉంది చూడు, దాన్ని విడిచిపెట్టద్దు. చంపేయ్. అబ్బా, తోకతో కొట్టేసరికి వెళ్ళి ఎక్కడ పడిందో చూడు. వావ్, సూపర్ పవర్ఫుల్. మీ మమ్మీ వచ్చేసరికి అదిగో ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంది. ఎవరిని విడిచిపెట్టదు, అందరినీ అంతం చేయి. అది ఒకే దెబ్బకి అయిపోయింది, చూసావా? మూలకి వెళ్ళి పడిపోయింది. మా అమ్మ గురించి నీకు తెలీదు. మా అమ్మ ఎన్నెన్నో పెద్ద మాన్స్టర్స్ ని అన్నిటినీ చంపేసింది తెలుసా? అంత స్ట్రాంగ్ మా అమ్మ, అంత స్ట్రాంగ్. మా అమ్మ ఒకసారి మా నాన్ననే కాపాడింది తెలుసా? మా నాన్న ఇంకా బలమైన వాడు. వామ్మో, మీ మమ్మీ ఎలా ఉన్నారంటే మీ డాడీ ఇంకా పవర్ఫుల్ ఉంటారేమో. సూపర్, మొత్తానికి అందరూ అంతం అయిపోయినట్టుగా ఉన్నారు. అవునన్నా, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అందరినీ అంతం చేసింది చూసావా? ఆ పోలీసులకు కూడా అర్థమైపోయింది ఇది మనకి సహాయం చేస్తుందని. అందుకే పోలీసులు ఎవరు కూడా మీ మమ్మీని ఏమనట్లేదు, చూసావా రుద్ర? ముందే చెప్పాను మా అమ్మకి ఎవరిని ఏమీ అనొద్దని. అందుకే మా అమ్మ ఎవరిని ఏమనట్లేదు. చాలా డ్రాగన్స్ ఉన్నాయి, ఇంకా ఇదిగో వచ్చాయి. నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటా. ఒకే దెబ్బ కొట్టమ్మా, దెబ్బకి అయిపోవాలి వాడు. కొట్టు. నేను కూడా పెద్ద గట్టిగా స్ట్రాంగ్ అవుతాను. మా అమ్మ కంటే గట్టిగా బలంగా అవుతాను. అమ్మ కొట్టు, అది చెయ్యి. ఒక్క దెబ్బకి అయిపోలేదు. అదే సూపర్. అది మా అమ్మ కొట్టిన దెబ్బకి చూడు ఎగిరి పడిపోయింది. ఇంకొకటి ఉంది, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటా. అమ్మ కొట్టమ్మ, దీన్ని కూడా కొట్టు. అదే దెబ్బకి మొత్తం చూసావా ఏమైందో? అయిపోయింది డ్రాగన్ పని. మా అమ్మకి ఇలాంటి
పని సింపుల్, అందరినీ ఈజీగా కొట్టి పడేసింది చూసారా. వావ్ వావ్ రుద్ర సూపర్. మళ్ళీ ఇంకోటి వచ్చింది. అరే ఆ డ్రాగన్ ని డైరెక్ట్ గా భూమిలోకి పంపించేసినట్టుగా ఉంది, అంత స్ట్రాంగ్ గా కొట్టింది. దెబ్బకి మొత్తం ఫినిష్ అయిపోయింది. రుద్ర చూడండి అక్కడ, మీ మమ్మీ వచ్చేసరికి మొత్తం ఎన్నో డ్రాగన్స్ ని నేలమట్టం చేసింది. అన్ని డ్రాగన్స్ పని కూడా అయిపోయింది. సమయానికి మీరు రాకపోతే మా లాస్ ఏంటోస్ ని ఎవరు కాపాడలేకపోయిండేవారు. లాస్ ఏంటోస్ మొత్తం కాలిపోయి ఉండేది. సమయానికి మీరు వచ్చి కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్ రుద్ర. అయ్యే థ్యాంక్స్ నాకెందుకు చెప్తున్నారు? మా మమ్మీకి చెప్పండి, మా మమ్మీ కాపాడింది కదా. థ్యాంక్ యూ మా మమ్మీకి చెప్పండి. నేను చెప్తాను ఆంటీ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీరు మమ్మల్ని కాపాడారు. అవును రుద్ర వాళ్ళ మమ్మీ మేడం, మీరు మమ్మల్ని కాపాడకపోతే మా పని అయిపోయేది. ఒక్కొక్కరిని సూపర్ స్టైల్లో అంతం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే